43 ఉంది. ఇది డ్రాయింగ్లో ఇగో FB19 ఇది FB19 ఉంది చూసినా ఇక్కడ FB19 FB9 ఇగో ఇది FB9. సో ఇక్కడ ఈస్ట్ నుంచి వెస్ట్ ఇది ఓకేనా. ఈస్ట్ వెస్ట్ వచ్చేసి FB9 అంటే ఇక్కడ అన్ని 1 to up to 20 or 30 బీమ్స్ ఏమి ఉన్నట్టున్నాయి. సో నార్త్ టు సౌత్ వచ్చేసి ఇక్కడ నుంచి చూసినాం ఇగో ఈ ప్లేస్లో ఈ ప్లేస్ ఎంత ఉంది ఈస్ట్ నార్త్ సౌత్ ఇది ఎంత ఉంది బీమ్ నెంబర్ FB44 రైట్ FB44 బీమ్ FB4 డ్రాయింగ్ ఓపెన్ చేయి. ఇదంతా బీమ్ షెడ్యూల్ డ్రాయింగ్ FB44 రేట్ ఉంది ఎంత ఉంటుంది డెఫినెట్ 45 పక్కన 44 ఉంటుంది. పట్టుకో సరే ఇంగ్లీష్ ఓపెన్ చేస్తాం. ఇది FB44 కదా. FB44లో ఇక్కడ ఇచ్చింది చూసి ఓకేనా. స్పాన్ సైజు స్టిరప్స్ టాప్ స్పాన్. సో స్పాన్ వచ్చేసి 2.43. సో ఇట్లా కంటిన్యూస్గా వెళ్తుంది అనమాట ఈ బీమ్ 2.43 2.42 3040. అంటే లిఫ్ట్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ మధ్యలో డిస్టెన్స్ 2.43 2.42 3040 ఇవన్నమాట. ఈ మధ్యలో డిస్టెన్స్ అది సో టాప్ రీన్ఫోర్స్మెంట్ ఇదేమో సైజ్ ఏమో 200/450 బీమ్ సైజ్. బీమ్ సైజ్ స్పాన్ ఏమో ఇది స్పాన్ మధ్యలో వచ్చే స్పాన్ లెంత్ అనమాట. 2.43 ప్రతి ఒక్కరు 2.43 2.42 అవి అనమాట. పైన BRKT ఒక బీమ్ BRKT ఇక్కడ BRKT అంటే అది డ్రాయింగ్ ఇస్తాను అనమాట. పైన ఒక స్టీల్ రావాలి ఓకేనా. సో అది వచ్చేసి ఇక్కడ వస్తుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది బాటమ్ స్టీల్. బాటంలో 216 ఓకేనా. టాప్లో కూడా 216 mm రాడ్స్. 16 mm రాడ్ రెండు అవి బాటమ్ పైన కింద అవి 26 పైన కింద టాప్ బాటమ్ 216 కింద కూడా 216. సేమ్ ఇక్కడ ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా ఓకేనా. సేమ్ ఇది కూడా 44 బీమ్. ఇది కూడా 216 ఇక్కడ అండ్ బాటంలో కూడా 216 ఇక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అర్థమైంది కదా. సో ఇది FB9 అండి. సో ఇది వచ్చేసి FB9 వచ్చేసి టాప్ 2 బార్స్ సేమ్ బాటంలో కూడా 2 బార్స్ ఓకేనా. ఇది కూడా FB9 వచ్చేసి అవి బాటమ్ 2 బార్స్ టాప్ 2 బార్స్. FB48లో సో వీడు ఏంటంటే SFR అని చూసినాం ఈ సైడ్. సో ఈ 2 స్టీల్స్ నాకు ప్రొవైడ్ అంటే 8 mm రాడ్స్ పెట్టాలి ఇక్కడ కింద దాంట్లో మధ్యలో. యాక్చువల్లీ ఈ బీమ్ వచ్చేసి మెయిన్ బీమ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ 600 ఇక 12B అంటే ఇది ఉంది కదా. సో ఈ నార్త్ సౌత్ అయితే డావింగ్లో 48 బీమ్. సో ఈ డిస్టెన్స్ ఈస్ట్ వెస్ట్ AB BB CB మొత్తం అప్పుడు గ్రిడ్. సో అడ్డము నిల్వ అన్నట్టు. సో అంటే నార్త్ నుంచి సౌత్కి సౌత్ నుంచి వెస్ట్ అనమాట. సో దాంట్లో డ్రాయింగ్లో 12B ఉంది చూడండి. 12B కాదు DB to EB అనేది. DBకి EB ఉంది ఇది DB to EB మనకు కావాల్సిన ఈ గ్రిడ్ అంటున్నా ఈ బీమ్ ఇచ్చాడు కదా బ్రో. దీంట్లో అయితే EB అంటే ఈ నుంచి ఈ స్పాన్ మధ్యలో ఓకేనా. ఈస్ట్ EB ఈ రెండు ఈస్ట్ అంటే ఇది అన్నట్టు ఈస్ట్. సో ఈ ప్లేస్ నుంచి ఈ రెండు మధ్య వీడు ఆల్రెడీ 20 mm రాడు. ఇది ఒక రాడు వేసాడు ఓకేనా. కింద కూడా బాటంలో కూడా 20 mm రాళ్ళు ఆ రెండు దింపేసాడు ఓకేనా. సో సేమ్ అది ఏం చేసినావు 220 వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ SFR అవి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ నుంచి పైనుంచి ఈ టాప్ నుంచి 600 డౌన్ చేసుకొని దీంట్లో మళ్ళీ 20 mm రాడ్స్ ఇలా పైన కింద 600 అంటే ఇక్కడ నుంచి టాప్ నుంచి డౌన్ చేసుకొని ఇంకో బీమ్ వస్తుంది ఇక్కడ అంటే ఇంకో టాప్ బార్డ్స్ వేయాలి. ఆల్రెడీ దాంట్లో వెళ్ళిపోయాయి అవి ఇంకా ఆ బీమ్లో వెళ్ళిపోయాయి అనమాట ఆల్రెడీ. సో ఈ స్టీల్ కట్టెలో ప్రాపర్ చెక్ ఇట్లా డౌల్స్ అంటే ఇట్లా రాడ్స్ వదిలేయడం పైనకి డౌల్స్ వదిలేసి ఇట్లా రాడ్స్ వదిలేయడం అవును. ఇవన్నీ కూడా ఈ వాల్ రాడ్స్ మొత్తం కూడా ఇవన్నీ వాల్స్లో ఏమంటారు ఈ వాల్స్లో ఉండే కాలం రాడ్స్ ఇవన్నీ. ఇవైతే స్ట్రైట్ ఉన్న విషయమా కాలం రాడ్స్. ఇవైతే ఇలా ఆల్రెడీ స్లాబ్ పైన ఉన్న విషయమా బీమ్ రాడ్స్ అవన్నీ కూడా. బీమ్ టాప్ రీన్ఫోర్స్మెంట్ బాటమ్ ఈ కాలం రీన్ఫోర్స్మెంట్ అంతా కూడా. డౌల్స్ వచ్చేసి ఇక్కడ సైడ్కి వదిలేసాడు చూసావా పైకి అప్ స్టాండ్స్ టైపు. మన కింద యూ బార్స్ ఇచ్చాడు అవన్నమాట అలాంటి ఆ డౌల్స్ వదిలేయడం అంటే కొన్ని రాడ్స్ దాంట్లో వదిలేసేయడం అనమాట. మళ్ళీ ల్యాపింగ్ గురించి అట్లాంటి రాడ్స్ వదిలేయడం అంతే.
ఇదేనది ప్యాసేజా డౌల్స్ అంటే టాప్ రీన్ఫోర్స్మెంట్ బాటమ్ రీన్ఫోర్స్మెంట్ చెప్పినా కదా ఈ ప్రాపర్ స్పేసింగ్ లేదు. ఒక్కోసారి ఏంటంటే వాడు ఈ మనం అక్కడిక్కడ వెళ్ళిపోతుంటారు కదా, వెళ్ళినప్పుడు అంతా కూడా 200 స్పేసింగ్స్ ఉన్నాయా లేదా, ఇటు కూడా 200 స్పేసింగ్స్ ఉన్నాయా లేదా అది చెక్ చేసుకోవాలి. 1 మీటర్ పెట్టుకొని సో 1 మీటర్ ఎన్ని వస్తాయి రాడ్స్ ప్లస్ 1 యాడ్ చేసుకొని ఈ అన్ని రాడ్స్ కరెక్ట్ ప్రొవైడ్ చేసేయాలని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 1 మీటర్ తీసుకున్నాం కదా, ఈచ్ వచ్చేసి 200 స్పేసింగ్. 200 స్పేసింగ్లో ఇప్పుడు 1 మీటర్ ఎంత 10/2 వేసినాం అనుకో ఎన్ని వస్తాయి 5 + 1 5 ప్లస్ అంటే 1 2 3 4 5 6 అట్లా +1 యాడ్ చేసుకొని అన్ని రాడ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సేమ్ యాష్ అంతే 1 మీటర్కి సేమ్ ఎన్ని రాడ్స్ ఉన్నాయి ఇక్కడ 2 ఫింగర్ పెట్టి చూడు, ఫింగర్ పెట్టి చూపి నీకు కూడా ఐడియా 4 5 6 అంతే. సో ఆ విధంగా ఉన్నాయో లేదా ప్రాపర్ మనం ఇప్పుడు ఈ గ్రిడ్లో ఉన్నాం, ఈ గ్రిడ్లో ఉన్నాం ఇప్పుడు ఓకేనా, మన ఇది గ్రిడ్లోనే ఉన్నాం రైట్. ఈ గ్రిడ్లో ఉన్నాం కాబట్టి సో ఇది లాబీ, ఈ లాబీలో సో వాడు ఇచ్చిన స్పేసింగ్ ఏంటి T8 200 సెంటర్ టు సెంటర్ ఓకేనా. టాప్ 2%, టాప్ అనేది బాటమ్ ఇది ఫుల్ టాప్ రీన్ఫోర్స్మెంట్. సో టాప్ రీన్ఫోర్స్మెంట్ బాగా చెప్పిన ఇది టాప్ రీన్ఫోర్స్మెంట్. ఇప్పుడు ఇది ఇలా ఉందినా, ఇది ఇప్పుడు ఇలా ఉంది ఇది రైట్, అది ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ మీ సైడ్ రావాలి, నార్త్ ఇదే కదా రైట్. ఇంతే ఇంతే అంతే ఇంతేనా ఒకసారి చూడు ఇట్లా इधर लिखा फुल जाना है वाला फेस तो 1 मिनट को ఇదేనా మనం ట్యాబ్ ఏరియా అంటే ఎక్కడ ఇది మనం ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ ఉన్నావునా అక్కడ ఉన్నాం. దీంట్లో టాప్ మ్యాట్ ఇక్కడ ఇచ్చారు చూడు T8. సో ఈ రాడ్ ఇగో ఫుల్ లెంత్ ఈ రాడ్ వెళ్తుంది కదా 200 సెంటర్ టు సెంటర్స్ ఇదేనా. సో ఇక్కడ చేశారు చూడు ఎంఎం రాడ్స్ 200 స్పేసింగ్ రైట్. సేమ్ మళ్ళా ఇటు సైడ్ ఇంతే కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గివింగ్ హౌ మచ్ ఇట్ ఈస్ here T8 200 centers to center. Same this stars also. Okay, this stars is done. Okay, and this stars also same 8 mm rods. Okay, 200 center to center spacing. Fine. Bottom reinforcement also same as is ante. అదేనా ఇప్పుడు బాటమ్ కూడా సేమ్ as is. Bottom reinforcement లో బాటమ్ అదేనా ఇప్పుడు దీంట్లో క్లియర్ కవర్ బ్రో. దీంట్లో ఆల్రెడీ క్లియర్ కవర్ 20 either 20 mm or 25 mm. ఓకేనా, క్లియర్ కవర్ లేటర్ దట్ చైర్. Okay, this chairs all. You know chairs, right? Chairs is here. So the chairs. Chairs enta 100. Chairs so based on slab thickness, either 125 or 150 slab thickness unna. So 100. అవు చెప్పంటనా ఇది మొత్తం 150 అనుకో. 150. This is ఇది మొత్తం ఎంత 100 ఉంటది. Maybe 100 or 80 like that. Okay. 100 అది కింద cover 20 40. So 140 and clear cover is gone and 8 mm rods. So నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇది ఈ 100లో 90 చైర్ వేసుకుంటావు బ్రో. 25 50 mm వెళ్ళిపోద్ది కవర్. సో చైర్ వచ్చేసి ఎంత వేసుకుంటావు 90 చేసుకుంటావు. సో ఇది ఆల్రెడీ 8 mm రాడ్స్. ఓకేనా, 8 mm రాడ్స్ ఉంటాయి కాబట్టి ఈ బాటమ్ టాప్ రీన్ఫోర్స్మెంట్ అవి తీసుకొని వాటి మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఓకేనా, వాడు ఇక్కడ 150 థిక్నెస్ ఇచ్చాను స్లాబ్ బాటమ్ నుంచి పట్టుకున్నా. చైర్ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది అప్రాక్సిమేట్గా 50 to 60 ఉంది అంతే. స్టీల్ 8 mm వెళ్ళిపోద్ది. 8 mm రాదు కదా, కింద 8 mm పైన 8 mm కింద 8 mm మళ్ళీ కింద 8 mm మళ్ళీ కింద 8 mm. సో 16 + 16 పైన 8 mm ఉన్నా కింద 8 ఎంత 16 ఇదో ఎంత అది ఒక 8 mm అనుకో. ఎంతనా ఇది అవసరం ఆల్రెడీ దీని టాప్ టు బాటమ్ వేసుకుంటాం. తర్వాత ఇదో 8 mm అదో 16 మళ్ళీ 32. సో ఓవరాల్గా ఇగో 32 ఇది ఒక 60 70 ఉంటుంది కదా, ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి.